మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. సంకష్టహర చతుర్థి మన విఘ్నాల నుండి ఏవైతే వస్తున్నాయో వాటి నుండి దూరం చేసేటువంటి స్వామి, అదేవిధంగా దుఃఖాల నుండి దూరం చేసేటువంటి విధంగా మనకు ఉండేటువంటి అడ్డంకులు ఏవైతే ఉన్నాయో వాటిని దుఃఖాలను తొలగించేటువంటి స్వామిగా, అదేవిధంగా విఘ్నాలకు అధిపతిగా కూడా ఈ యొక్క గణపతి స్వామి వారిని కొలుచుకుని అంటాం. మరి అలాంటి ఈ యొక్క 14వ తారీఖు రాబోయే అటువంటి భద్రయోగముతో కూడుకున్నటువంటి ఈ కృష్ణ పింగళ సంకష్టహర చతుర్థి, ఇది సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది. ఈ అద్భుతమైనటువంటి ఫెస్టివల్ కృష్ణ పింగళ సంకష్ట చతుర్థి 3 శుభయోగాలు ఏర్పడబోతున్నాయి. అత్యంత అద్భుతమైనటువంటి 3 శుభయోగాలు. ఇక్కడ ఏమిటి అనేటువంటి విషయాన్ని చూసుకుందాం. సంకష్టహర చతుర్థి అనగానే ఎప్పుడూ కూడా ఏదో ఒక విషయం చెప్పడం, మంచి రెమెడీ చెప్పడం ఉంటుంది. కానీ ఈరోజు మీకు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. శ్రద్ధగా వినండి. వీడియో చివరి వరకు కూడా దయచేసి చూడండి. చూసి కింద ఖచ్చితంగా 100కు 200% కూడా మహాగణాధిపతయే నమః, ఓం గం గణపతయే నమః అనైనా, మహాగణాధిపతయే నమః అనైనా, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి కామెంట్ పెట్టండి. అయితే ఇక్కడ మనము చంద్రోదయం అనేటువంటిది ఎంతో ఇంపార్టెంట్గా చూసుకుంటాం. ఉదయం అంతా కూడా గణపతికి, సాయంకాలం గణపతికి అభిషేకం చేసుకొని చక్కగా కూడా చంద్రోదయం అయినటువంటి సందర్భాలలో చంద్రునికి కూడా పూజను చేసి అటు పిమ్మట ఉపవాసాన్ని విడుస్తూ ఉంటాం. మరి ఈ కృష్ణపింగళ ఏకాదశి రోజు నాడు తప్పకుండా స్వామివారికి దర్భా గడ్డిని, మోదకాలను, పండ్లను మొదలైనవి సమర్పించాలని చెప్పడం జరుగుతున్నది. అయితే ఇక్కడ ముఖ్యంగా కూడా ఈ సంకష్టహర చతుర్థి ప్రాముఖ్యత నేను చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. సంకష్టహర చతుర్థి రోజున భక్తులు గణేశుడి యొక్క కృష్ణపింగళ మహాగణపతి అవతారాన్ని, శ్రీ శక్తి గణపతి పీఠాన్ని, ఏదైనా ఒక గణపతి యొక్క దేవాలయాన్ని పూజించుకోండి. ఈ సంకష్టహర చతుర్థి రోజున ఉపవాసం ఉండి గణేశుడిని పూజించడం వల్ల ఇబ్బందులు తొలగిపోబోతున్నాయి. ఇది అందరికీ తెలుసు. పురాణాల ప్రకారం ద్వాపర యుగంలో, ఇక్కడ నుంచి శ్రద్ధగా వినండి, పురాణాల ప్రకారం ద్వాపర యుగంలో కృష్ణుడు పాండవరాజు యుధిష్ఠిరుడికి ఈ ఉపవాసం ప్రాముఖ్యతను వివరించాడు. అందువల్ల భక్తులు గణేశుడి ఆశీర్వాదం పొందడానికి సహాయపడే పురాతన సంప్రదాయంగా ఇది పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. భక్తులు రోజంతా ఉపవాసం ఉండి వ్రతకథను చదువుతారు. చంద్రుడిని చూసిన తర్వాత గణేశుడిని పూజిస్తారు. కనుక ఈ పూజా సమయంలో చంద్రోదయ సమయము ఎంతో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. సంకష్టి రోజున భక్తులు సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు ఉపవాసం ఉంటారు. అదేవిధంగా చంద్రుడిని, దేవుడిని, ఎవరైతే మనకు కనబడేటువంటి యొక్క చంద్ర భగవానుడు ఉన్నాడో సాక్షాత్తు భగవంతుడి రూపకంగానే పూజించిన తర్వాత మాత్రమే ఈ రోజు నాడు ఉపవాసం అనేటువంటిది విడవడం జరుగుతుంది. మరి ఏర్పడేటువంటి ఈ రోజు 3 శుభయోగాలు శ్రద్ధగా వినండి. జ్యేష్ఠ మాసము కృష్ణపక్ష చతుర్థి తిథిని కృష్ణపింగళ సంకష్టహర చతుర్థి అని అంటారు. ఈసారి జూన్ 14వ తారీఖు శనివారం రోజున మనకు సంకష్టి చతుర్థి 3 యోగాలు. మొదటిది ఏమిటంటే ఈ రోజున పాతాళ భద్ర ఉంటుంది. ఈ తిథి రోజున పగలు గణేష్ పూజ, రాత్రి చంద్ర పూజ నిర్వహించడం జరుగుతుంది. కనుక ఈ రోజు శుభ అశుభ సమయాల ప్రాముఖ్యత గురించి మనము చెప్తాను. ఇక్కడ 3 శుభయోగాలు కూడా ఏర్పడబోతున్నాయి. ఇది ఏమిటయ్యా అంటే మనకు మధ్యాహ్నము 1:13 వరకు బ్రహ్మయోగంగా ఉంటుంది. ఇంద్రయోగము మధ్యాహ్నం 1:13 నుంచి రాత్రి వరకు కూడా ఉంటుంది. సో చతుర్థి తిథి రోజున సర్వార్థ సిద్ధి యోగము జూన్ 15న అర్ధరాత్రి 12:22 నుంచి 5:23 వరకు కూడా మనకు ఏర్పడబోతుంది. మరి కృష్ణపింగళ సంకష్టి చతుర్థి రోజున ఈ రోజు నాడు ఖచ్చితంగా ఎవరైతే ఈశ్వరునికి కూడా అభిషేకం చేయాలి. ఈ కృష్ణపింగళ సంకటహర చతుర్థి రోజు నాడు గణపతితో పాటుగా ఈశ్వరునికి కూడా ఆరాధన చేయండి. ఎందుకంటే ఈ రోజు నాడు సాక్షాత్తు మన మహాదేవుడు కైలాస పర్వతంలో పార్వతిని కలిసి అటువంటి రోజుగా చెప్పడం జరుగుతున్నది. అయితే ఇక్కడ ఈ యొక్క రోజున శివ ఉపవాసము యోగము శివయోగము, శివవాస యోగము ఏర్పడుతుంది. ఇది మధ్యాహ్నం 3:46 నుంచి ఏర్పడుతుంది. ఈ శుభ సందర్భంగా మరి
ఏమిటి అంటే మహాదేవుడు ఇందాక మనం చెప్పుకున్నాం కైలాస పర్వతంపై పార్వతితో కలిసి కూర్చున్నాడు అనేటువంటి నమ్మకంగా చెప్పడం జరుగుతున్నది. మన సంకష్టహర యొక్క సమయాలు ఒకసారి చూసుకుందాం. క్యాలెండర్ ప్రకారంగా జూన్ 14వ తేదీకు శనివారం మధ్యాహ్నం 3:46 గంటలకు ప్రారంభమై జూన్ 15 మధ్యాహ్నం 3:51 గంటలకు ముగుస్తుంది. సో సంకష్టహర చతుర్థి జూన్ 14వ తారీఖు ఉదయ తిథితో జరుపుకునేటువంటి పరిస్థితి. 14వ తారీఖు రాత్రి 17 గంటలకు మనకు చంద్రోదయంగా ఉంది. మరి తప్పకుండా ఈ రోజు నాడు పచ్చి పాలను అంటే మామూలు పాలను చంద్రుడికి నివేదన చేయండి, మంచి ఫలితం ఉంటుంది. ఈ రోజు నాడు వ్రతకథ కూడా చదువుకోండి, గూగుల్లో కొడితే వస్తుంది. తప్పకుండా ఈ రోజు నాడు ఒక తెలుపు రంగు క్లాత్ను తీసుకొని అందులో 3 పిరికెళ్ళంతా బియ్యాన్ని పోసి కొంత గరకను పెట్టి ఒక 11 రూపాయలు పెట్టి దాన్ని మూటగా కట్టి స్వామివారి పాదాల దగ్గర పెట్టి ఉదయం నుండి సాయంకాలం దాకా కూడా మీరు పూజను చేసిన తర్వాత రాత్రి 9:30 ప్రాంతంలో మరలా హారతి కార్యక్రమం చేసేసి ఆ మూటను తీసి అందులో ఉండేటువంటి బియ్యాన్ని మీరు వంట రూపకంగా చేసుకొని భుజించడం వల్ల మీ మనసులో ఉండేటువంటి కోరిక ఏదైతే ఉందో అది 100కు 100% నెరవేరుతుంది. దీంతో పాటుగా కలశ స్థాపన చేసి కుదిరితే వ్రతకథ చేసుకొని ఆ కలశంతో సహా రాగి చెంబు అదేవిధంగా కొబ్బరికాయ నవగ్రహాలు అన్నిటితో సహా దానంగా కూడా ఇవ్వవచ్చు. ఇది కూడా అద్భుతమైనటువంటి ఫలాన్ని తెచ్చిపెడుతుంది. ఆల్ ద బెస్ట్.